పరిశుద్ధాత్మ దేవుని పూట నేను అడిగాను, ప్రభా ఈ పూట నీ బిడ్డలకి మరి ఏం మాట్లాడతారు నీ బిడ్డలతో నేను అడిగినప్పుడు దేవుడు సరికొత్త కోణములో పరిశుద్ధాత్మ నాకు ఇచ్చినటువంటి మాట లూకా శుభవార్త 12వ అధ్యాయము 51, 52, 53 వచనాలు చూడండి. లూకా శుభవార్త 12వ అధ్యాయము 51, 52, 53 వచనాలు. నేను భూమి మీద సమాధానం కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? మీరు తలంచుకుంటున్నారా? కాదు కాదు, భేదమునే కలుగజేయ వచ్చితినని భేదమునే కలుగజేయడానికి నేను వచ్చానని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంట్లో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉంటారు. తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికిని తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికిని కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చదువుతున్నప్పుడు మీకులాగా నాకు మైండ్ చెడిపోయింది. మీరు క్లియర్గా అక్కడ 51వ వచనంలో చూస్తే, నేను భూమి మీద సమాధానమును కలగజేయ వచ్చానని మీరు అనుకుంటున్నారా? కాదు, నేను భూమి మీద భేదాన్ని కలగజేయడానికి వచ్చాను అని యేసు ప్రభు వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. ఆయనే, ఇది ఎవరో చెప్పిన మాట కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆయన ముందు నిలబడున్న జనాలతో మాట్లాడుతున్నాడు. ఆయన ముందున్న జనాలతో ప్రభు అంటున్నారు, నేను భూమి మీద సమాధానమును కలగజేయ వచ్చి తినని మీరు అనుకుంటున్నారా అన్నప్పుడు ఆ జనాలందరూ అన్నారంట, అవునయ్యా, నువ్వు సమాధానకర్తని, నీకు పేరు కదా, నువ్వు సమాధానమును కలగజేయడానికే వచ్చావు, అనుకోవటం ఏంటి, అది నిజం అని ప్రజలు అంటున్నారంట. అయితే ప్రభు అంటారంట, కాదు, మీరు అనుకుంటున్నట్లుగా నేను భూమి మీద సమాధానాన్ని కలగజేయడానికి రాలేదు, నేను భేదమును కలగజేయడానికి వచ్చాను. అత్తకి కోడలికిని కుమారులకి మరి తల్లిదండ్రులకి, ఒక ఇంట్లో 5 ఉంటే ముగ్గురికి వేరుగా ఇద్దరికి వేరుగా దేవుడు భేదాలు కలగజేస్తాడంట. ఒక మాటలో చెప్పాలంటే గొడవలాగా ఉంటుందన్నమాట సీను. మీరు ఈ వచనాన్ని మీరు ఎరగాలనే ఈ రోజున ప్రభు ఈ వచనాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాడు. చాలామంది దేవునికి వ్యతిరేకులు ఈ వచనాలన్నిటిని పట్టుకొని, ఇదిగో మీ దేవుడు వ్యవహారం ఇది, మీ దేవుడు సీన్ ఇది, మీ దేవుడు పరిస్థితి ఇది, ఇట్లాంటోడిని మీరు కొలుస్తున్నారు, ఇట్లాంటోడిని మీరు ఆరాధిస్తున్నారని చాలామంది ట్రోలింగ్స్ చేశారు. నేను ఇదే వచనాన్ని చాలామంది క్రీస్తు విరోధులు మాట్లాడితే నేను విన్నాను, కానీ నాకు అర్థం కాలేదు. ఇదేంటి, నిజంగానే భూమి మీద సమాధానమును కలగజేయడానికి నేను రాలేదని క్లియర్గా చెప్తున్నాడేంటి ప్రభు అని నేను అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు నిజంగా ఈ రోజున నాకు అర్థమవటానికి, మరి మీరు ఎప్పుడైనా ఈ సందర్భం వచ్చిందో రాలేదు మీ జీవితంలో, మీరు చదివినప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ నాతో మాట్లాడాడు పరిశుద్ధాత్ముడి వాక్యం ద్వారా. ఈ వాక్యం ద్వారా సూటిగా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు. ఎందుకంటే నేను ఒక డౌట్లో ఉండిపోయా కొన్ని సంవత్సరాల నుండి, ఎందుకు నీ వాక్యం ఇట్లా రాయబడింది, ఎందుకంటే బైబిల్ పండితుడిని కాదు కాబట్టి నేను తరఫీ చేయలేకపోయాను, ఎవరిని అడగటానికి నేను సాహసం చేయను ముందల. కానీ పరిశుద్ధాత్మ టైం వచ్చినప్పుడు ఆయనే నాతో బోధిస్తాడు, ఆయనే నాకు చెప్తాడని చెప్పేసి నేను వదిలేశాను. ఈ రోజున నిజంగా ఆ వచనాన్ని ప్రభు నాకు చూపిస్తున్నప్పుడు, ప్రభా ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, మాట్లాడయ్యా అని నేను నిజంగా నా హృదయం అంతా ప్రభు చేతికి అప్పగించి ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతే, నిజంగా పరిశుద్ధాత్ముడు గొప్ప విషయాన్ని ఈ వచనంలోంచి నాకు తెలియజేశాడు. ప్రైజ్ లార్డ్. ఈ వచనంలో చదివిన వారు, దేవుని బిడ్డలు కూడా ఈ వచనంలో చదివిన వారు కొంతమంది వ్యతిరేకంగా ఆలోచించవచ్చు, దేవుడు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడేంటి, ఆయన పేరు సమాధానకర్త కదా, సమాధానాన్ని ఇవ్వటానికి నేను రాలేదంటున్నాడేంటి, నేను భేదాన్ని కలగజేయడానికి వచ్చాను. 52వ వచనంలో చూస్తే ఆ భేదం ఎట్లా ఉంటుందో చెప్తున్నారు. అక్కడ 5 ఉంటే ముగ్గురికి వేరుగా ఇద్దరిని చేస్తాడట, ఇద్దరి విరోధంగా పెట్టేస్తాడట ముగ్గురికి. అలానే ఆ తల్లిదండ్రులకి కుమార్తెలకి తల్లిదండ్రులను, అత్తకి కోడలకి అత్త, అట్లాగా విభేదాలు, అంటే ఒకరికొకరు పడకుండా దేవుడు చేస్తాడంట. ఎందుకు వచ్చింది అటువంటి ఇబ్బంది, ఎందుకు వచ్చింది, దేవుడు ఎందుకు అటువంటి మాట మాట్లాడారు
అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు తెరవండి, మీకు నేను చెప్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ మాట ఎవరు మాట్లాడారంటే, యేసు ప్రభు వారు కన్య గర్భమున జన్మించినప్పుడు దూతలు పాడుతున్నాయి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన బిడ్డకి భూమి మీద సమాధానం అన్న మాట దేవదూతలు ఏక కంఠముతో ప్రభుని చూస్తూ పాడుతున్న సందర్భం అది మనం అక్కడ చూస్తున్నాం. ఇక లూకాసు వార్త 12వ అధ్యాయం 51లోనేమో, నేను భూమి మీద సమాధానాన్ని కలగజేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? కాదు అంటున్నాడు. ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడేమో దూతలు పాడుతున్నాయి, భూమి మీద ఆయనకి ఇష్టులైన ప్రజలకి సమాధానం. నిజంగానే దేవుడు భూమి మీద సమాధానాన్ని కలగచేయటానికి నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడు రాలేదండి. భూమి మీద భేదాన్ని కలగచేయటానికి వచ్చాడు, భూమి మీద భేదాభిప్రాయములను కలగజేయడానికి వచ్చాడు. మరి ఎవరికి సమాధానాన్ని కలగజేస్తాడంటే, మీరు వాక్యం చూశారు, భూమి మీద ఆయనకి ఇష్టులైన ప్రజలకి మాత్రమే సమాధానాన్ని కలగజేస్తాడు అన్న వాక్యాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. అందరికీ సమాధానాన్ని కలగజేయడట. భూమి మీద ఉన్న సకల కోట మానవాళికైన సమాధానాన్ని కలగజేయడానికి రాలేదు, కానీ ఆయనకి ఇష్టులైన వారికి ఆయన సమాధానాన్ని ఇస్తూ ముందుకు వెళ్తారంట. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆయన భేదాన్ని కలగజేయడానికి వచ్చాను, నేను భేదాన్ని కలగజేయడానికి వచ్చాను, నేను సమాధానాన్ని కలగజేయడానికి రాలేదు, నేను భేదాన్ని కలగజేయడానికి వచ్చానని ఆయన నిర్మోహమాటంగా ప్రజలతో చెప్తున్నాడు. మీకులాగే అక్కడున్న ప్రజలు కూడా, నువ్వు సమాధానకర్తవు, నువ్వు సమాధాన పరుస్తావు, నువ్వు గొడవలు పెట్టేవాడు కాదు, నువ్వు భేదాలు పెట్టేవాడు కాదు, నువ్వు సమాధానకర్తవు అంటుంటే ఆయన అంటాడు, కాదు, నాకు ఇష్టలైన వారికి మాత్రమే సమాధానం, మిగతా వారికి నేను సమాధానం ఇవ్వటానికి నేను భూమి మీదకి రాలేదు, నేను భేదాలను కలగచేయడానికి భూమి మీదకి వచ్చాను. మీకు ఒక మాట చెప్తాను, వినండి ప్రియ దైవజనమ. దావీదు తల మీద అభిషేకం ఉంది, దావీదు కనులలో కామము క్లియర్గా కనపడుతుంది. అటువంటి వాడికి దేవుడు సమాధానాన్ని కలగజేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? కాదు. చేతుల్లో బైబిల్ ఉంది, గుండె నిండా పాపం ఉంది, అటువంటి బిడ్డలకి దేవుడు సమాధానాన్ని కలగజేస్తాడా? కలగచేయడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను భూమి మీద సమాధానాన్ని కలగజేయ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? కాదు, నాకు ఇష్టలైన ప్రజలకు మాత్రమే నేను సమాధానాన్ని కలగజేస్తాను, మిగతా వాళ్ళకి అసమాధానాలను కలగజేస్తాను, భేదాలను పుట్టిస్తాను. క్లియర్గా ప్రభు మాట్లాడుతున్నాడు. అందరికీ సమాధానం ఇస్తే ఇక దేవునికి, ఆ పరిశుద్ధుడికి, మరి అపవిత్రుడికి తేడా ఏముంటుంది? అందరికి తాగుబోతోడికి సమాధానం ఇచ్చేసి, తిరుగుబోతోడికి సమాధానం ఇచ్చేసి, వ్యంగ్యంగా ఉండేవాడికి సమాధానం ఇచ్చేసి, మంచిగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికేవాడికి సమాధానం ఇస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అవుతాడు? క్లియర్గా లూకాసు వార్త క్లియర్గా మాట్లాడుతుంది, నీ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి గల కారణం నా దేవుడే, సాతాను కాదు. నీకు ఈ వాక్యం తెలియక ఇన్ని రోజులు సాతాను అనుకుంటున్నావు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడే నీ కుటుంబంలో భేదాన్ని పుట్టిస్తున్నాడు. ఆయనకి ఇష్టలైన ప్రజలకి మాత్రమే సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టలైన ప్రజలంటే, గుండె నిండా పవిత్రత, నోటి నిండా పవిత్రత, చూపు నిండా పవిత్రత, నడక నిండా పవిత్రత ఉన్నవారు మాత్రమే నా ప్రభుకి ఇష్టం. దావీదు మహారాజు లాగా ఆ యొక్క తల మీద తైలాభిషేకాన్ని పొందుకొని, తల మీద ఏమి వీడికి అభిషేకం ఉంటుంది, కళ్ళల్లో వాడికి కామం ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎన్నిటికీ సమాధానం ఉండదు. గలిబిలి వారి జీవితాల్లో సృష్టిస్తాడనమాట దేవుడు. చేతుల్లో బైబిల్స్ పెట్టుకొని గుండె నిండా పాపం ఉంటే వాళ్ళకి సమాధానం ఎన్నటికీ రాదు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి.
యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి అంటే ఇలా చదువమ్మ, సమాధానము అని చదువు. సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. సమాధానము మీకు అనుగ్రహించి వెలుచున్నాను. నా సమాధానమునే మీకు నా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. నేను మీకు అనుగ్రహించట్లేదు. నా వైపు చూడండి. లోకం అంటే ఒక సమాధానం ఇస్తుందట. లోకం ఇచ్చినట్టుగా సమాధానాన్ని నేను మీకు ఇవ్వను. నా సమాధానాన్ని మీకు ఇస్తాను. నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. లోకం ఇచ్చినట్టుగా నేను సమాధానాన్ని మీకు ఇవ్వను. ఇంతకీ లోకం ఎలా ఇస్తుంది బ్రదర్ సమాధానం అంటే? ఈ లోకము అపరిశుద్ధుడిని పరిశుద్ధుడిని కలిపేస్తుంది. ఈ లోకం ఫోన్లే వదిలేయండి, ఫోన్లే వదిలేయండి, ఫోన్లే వదిలేయండి అని అపవిత్రతని పరిశుద్ధతని కలిపేస్తుంది ఈ లోకం. కానీ నా దేవుడు అట్టంటోడు కాదట. నా సమాధానం అంటే ఆయన అపవిత్రులకి, ఆయన చెడిపోయిన వారికి, ఆయనకి ఇష్టమైన ప్రజలకి భేదాన్ని పుట్టిస్తాడట. ఆయనకి ఇష్టమైన జనాంగానికి సమాధానాన్ని ఇస్తాడట. ఎప్పుడు వాళ్ళ గుండె నిండా సమాధానం ఉంటుంది, వారి కుటుంబం అంతా సమాధానం ఉంటుంది, వారి మనసంతా సమాధానంగా ఉంటుంది. ప్రభుత్వం వారు ఎప్పుడు సమాధానంగా ఉంటారు. ఆయనకి ఇష్టమైన ప్రజలలో కనపడేది మాత్రమే సమాధానం. లోకం ఇస్తుందట సమాధానం. అపవిత్రుణ్ణి తీసుకొచ్చి పరిశుద్ధుణ్ణి కలిపేస్తుందట. అపవిత్రత పరిశుద్ధతకు పొత్తేంటి తెలుసులే? చీకటికి వెలుగుకి పొత్తేంటి? పొత్తు లేదు కదా. చీకటిని తీసుకొచ్చి వెలుగులో కలుపుతాం అసలు మనం సాధ్యమేనా? దేవుడు ఆదిలోనే చీకటిని వెలుగుని వేరు చేసిన వాడు, భేదాన్ని చూపించిన వాడు. ఆలోచించండి ప్రియ దైవజనమా. నా దేవుడు సమాధానకర్త అంటే నీకు కాదు సమాధానాన్ని ఇచ్చేది. గుండెల్లో పాపం పెట్టుకొని చేతుల్లో బైబిల్ పట్టుకుని వస్తున్నా నీకు కాదు సమాధానాన్ని కలగజేసేది, నీకు భేదాన్ని కలగజేస్తాడు. విభేదాన్ని చూపిస్తూ ఉంటాడు, భేదాలు పుట్టిస్తూ ఉంటాడు, ఎడమొఖం పెడమొఖాన్ని కలగజేస్తాడు నీ ఇంట్లోనే. అవి జరుగుతున్నాయి కొంతమంది గృహాల్లో. కారణం ఏంటంటే సాతాను కాదండి సమాధానం లేకుండా చేసేది, ప్రభువే నీ కుటుంబంలో భేదాన్ని పుట్టిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. అన్ని సామి వాక్యం తెలియని వాళ్ళు అంటారు సాతాను అని. సాతాను కాదు, ప్రభు క్లియర్గా ఆయన నోటితో ఆయన ఒప్పుకున్న మాటలేదు. నేను జయరాజు డిక్షనరీ రాసుకొని రాలేదు, వేరే కొత్త బైబిల్ సృష్టించలేదు. నేను క్లియర్గా అక్కడ లేఖన భాగాలు చెప్తున్నాయి. నేను భూమి మీద సమాధానాన్ని కలగజేయవచ్చునని మీరు అనుకుంటున్నారు. కాదు, క్లియర్గా చెప్పాడు. కాదు, భేదాన్ని పుట్టించడానికి వచ్చాను. కానీ ఎవరికి భేదం పుట్టిద్దంటే దేవుని ప్రజలు కాని వారికి భేదం పుట్టిద్ది, అపవిత్రులకు భేదం పుట్టిద్ది. ఇక్కడ అంటున్నాడు లోకం ఇచ్చినట్లుగా నేను మీకు సమాధానాన్ని ఇవ్వను. లోకం యొక్క సమాధానం వ్యంగ్యంగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది. అపవిత్రుని తీసుకొచ్చి మంచోడికి కలిపేస్తూ ఉంటుంది, మంచోడిని తీసుకెళ్ళి అపవిత్రుడి పక్కన కూర్చోబెడుతుంది. అది లోకము సమాధానం. అది నాకు నచ్చదు. నేను అపవిత్రుడికి నీ పరిశుద్ధుడికి నీ భేదాన్ని పుట్టిస్తాను, కానీ వాళ్ళిద్దరిని కలిపే ప్రయోజనాలు నేను చేయను. ఆ చండాలో నాకు వద్దని ప్రభు అన్నారు. నేను చీకటిని వెలుగుని వేరు చేస్తాను, కానీ వాటి రెండింటిని కలిపి నాకు నచ్చదు అని ప్రభు చెప్తున్నారు. ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఈరోజు మీరు గమనించండి. ప్రభు యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖకరమైన విషయాన్ని ఈరోజు మీరు గమనించవలసిందిగా ప్రభు పెట్టు మీకు మనవి చేస్తున్నాను. ప్రియవచనం లోకం అన్నిటినీ కలిపేస్తుంది. ఫోన్లే అన్నయ్యేగా, తమ్ముడేగా, రక్త సంబంధమే కదరా, నీ అక్కే కదరా, నీ చెల్లే కదరా, నీ తమ్ముడే కదరా, నీ ఇంటి పక్కన ఆమె కదరా, చర్చకు వస్తున్న వాళ్ళే కదరా. ఫోన్లే చదువుకో, అడ్జస్ట్ అయిపో, వాళ్ళతో మూమెంట్ ఇచ్చేసి, వాళ్ళతో మాట్లాడేసి, వాళ్ళతో నడిచే, ఏమవుదలే వెళ్ళు మన చర్చకు వచ్చే వాళ్ళేగా, ఏమవుదలే నీ కన్న తండ్రినే కదా, ఏమవుదలే నీ కన్న తల్లే కదా, ఏమవుదలే నీ సొంత అక్కే కదా, ఏమవుదలే నీ సొంత అన్నయ్యే కదా, కానిచ్చే అంటే లోకం ఇచ్చే సమాధానం అది కలుపుతుంది అనమాట. చెత్తను తీసుకొచ్చి మంచినీటిలో వేసినట్టుంటుంది, చీకటం తీసుకొచ్చి వెలుగులో కలిపినట్టు ఉంటుంది. అట్లా ఉంటే అనమాట లోకం యొక్క సొదురుబాట్లు, లోకం యొక్క సర్దుబాట్లు, లోకం యొక్క ఆప్యాయతలు, లోకం యొక్క ప్రేమ సమాధానాలు అన్నీ ఇలా ఉంటాయి. కానీ దేవునికి నచ్చదండి అలాంటి సమాధానం. అందుకే అంటున్నాడు నా సమాధానాన్ని మీకు ఇస్తానని ప్రభు చెప్తున్నారు. ఎస్పెషల్లీ నా సమాధానం అన్నాడు, కానీ లోకం సమాధానం అనలేదు ఆయన. లోకం యొక్క సమాధానం మీకు తెలుసు కదా ఎట్లా ఉందో. ఇప్పుడు
అన్నిటినీ కలిపి కూర్చోబెట్టింది అంతే. అదంతే, అది దానికి ఇక డిక్షనరీ లేవు. అదంతే, లోకం అన్నిటిని కలగలిపి కూర్చోబెట్టింది. అందరూ ఒకటే, దేవుడు ఒక్కడే అంటది లోకం. దాని సమాధానం అది, దేవుడు ఒక్కడే అంటది. మనుషులందరూ ఒక్కటే అంటది. అది లోకపు సమాధానం. కానీ దేవుని సమాధానం అట్లా ఉండదు. ఆయన అపవిత్రులకి మంచివారికి పరిశుద్ధులకి ఆయన వెంక్యం చూపించేవాడు, తేడాన్ని చూపించేవాడు, భేదాన్ని పుట్టించేవాడు. ఆయనకి నచ్చదు అలా పొత్తు గుద్దురుచుకున్నా, పొత్తులు పెట్టుకున్నా, సహవాసాలు చేస్తున్నా దేవునికి హై బీపీ వచ్చేద్ది అనమాట. నీకు ఎంత బీపీ ఉందో నాకు తెలియదు, కానీ ఆయనకి హై బీపీ వచ్చేస్తుంది. చెత్తలతో కలుసుకుంటా, చెత్తలతో పూసుకుంటా, రాసుకుంటా తిరిగే వాళ్ళంటి అమ్మ కోపం ఆయనకి. ఇప్పుడు మంచోడు వెళ్ళి ఆడితే కలవాల్సిన అవసరం. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఈ వాక్య సందర్భంగా వినండి. నేను భూమి మీదకి భేదాన్ని పుట్టించడానికి వచ్చానని ప్రభు చెప్తుంటే నువ్వేంటి రాసుకు పూసుకు తిరుగుతున్నా? అవసరం ఏముంది? దేవుని వాక్యం ఎక్కడ నెరవేరుతుంది నీ పట్ల? దేవుని వాక్యం ఎక్కడ నెరవేరుతుందండి? భేదం ఎలా పుట్టిస్తాడంట? చదవండి, భేదాన్ని ఎలా పుట్టిస్తాడంట? లూకా 12:52 చదవండి ఒకసారి. ఇప్పటి నుండి అదిగో ఒక ఇంటిలో 5 వేరుపడి, ఒక ఇంట్లో 5 ఇద్దరికి విరోధముగా ముగ్గురును. నా వైపు చూడండి. ఇంట్లో ఒక 5 ఉంటే ముగ్గురిని ఇటు పెడతాడంటే ఇద్దరిని అటు పెడతాడంట. వినండి, ముగ్గురేమో ఒకవైపు ఉంటారంటే ఇద్దరేమో ఒకవైపు ఉంటారంట. ముగ్గురేమో లోకం వైపు ఉంటారంట, ముగ్గురేమో వాక్యం వైపు ఉంటారంట. ముగ్గురేమో భక్తిలో ఉంటారంట, ముగ్గురేమో అవిశ్వాసములో భక్తి లేకుండా ఉంటారంటే, ఇద్దరేమో విశ్వాసములో భక్తిలో ఉంటారంట. ఈ ముగ్గురేమో అన్ని సాంప్రదాయాలు ఆచరిస్తారంటే, ఇద్దరు అసలు ఏమీ ఆచరించరంట. మళ్ళీ వీళ్ళు 5 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అలా లేవా మీ కొంపంలో? ఇక్కడ కూర్చున్న చాలామంది ఫ్యామిలీస్లో అలా ఉన్నారు. పిల్లలేమో భక్తిలో ఉంటారు, తల్లిదండ్రులు ఉండరు. తల్లిదండ్రులు భక్తిలో ఉంటారు, పిల్లలు ఉండరు. మన చర్చిలో జరుగుతున్న కామన్ పాయింట్ తీసుకొచ్చి చెప్తున్నాను ఈరోజు నేను. 5 కుటుంబంలో ఉంటే, లేదా 4 ఉంటే, లేదా 3 ఉంటే ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉంది? లోకంలో కలిసిన వాళ్ళకే ఉంది ఎక్కువ మెజారిటీ. ఎందుకయ్యా అంటామేమో, పరలోకానికి వచ్చే దూరం చిన్నగా ఉంటుంది, దాంట్లోకి వచ్చే వాళ్ళు ఎంతమంది అట? కొంతమంది అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇద్దరినేమో ఆయన కేటగిరీలు వేసుకున్నాడు, ముగ్గురినేమో లోకానికి వదిలేసాడు. ఎక్కువ మెజారిటీ కుటుంబంలో దేవుడి మాట వినకుండా ఉండేవాళ్ళు కుటుంబంలో ఎక్కువ ఉంటారు, దేవుడి మాట వినేవాళ్ళు తక్కువ ఉంటారు. మీరు ఏ కుటుంబాన్నైనా గ్యాదర్ చేసుకోండి, ఏ కుటుంబాన్నైనా మీరు సర్వీస్ చేసుకోండి, మీరు బయటికి లిస్టులు తీసుకోండి, మీకు తేలే పరమార్థం ఏంటంటే దేవుని మాట విని ఆయన చెప్పినట్టు వినేది చేసేది ఇద్దరే. 4 ఉన్నారనుకో, ఒకడే ఉంటాడు, 3 వేరే రకంగా ఉంటారు. 5 ఉన్నారనుకో, 3 వేరే రకంగా ఉంటారు, 2 వేరే రకంగా ఉంటారు. అంటే దేవుని మాట వినేది, పరిశుద్ధంగా ఉండేది, నీతిగా బ్రతికేది, దైవజనుడి మాట వినేది, సక్రమంగా ఉండేది, సక్రమంగా చేసుకునేది కొంతమంది. మిగతా బ్యాచ్ ఎటువంటి బ్యాచ్ ఉంటుంది? అది అవిశ్వాస బ్యాచ్ అది. అందుకే దేవుడు మీకు 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 భేదాలు పుట్టిస్తున్నాడు. పిల్లలేమో తల్లిదండ్రుల మీద కసుపుస్తులు ఆడుతున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? భేదాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. ఆలోచించు, భేదాన్ని పుట్టించింది దేవుడు యెహోవానే. ఆ భేదాన్ని పుట్టించింది యేసుక్రీస్తు ప్రభువే. జ్ఞాపకం చేసుకోండి. ఇంట్లో 5 ఉంటే 5 ఒకేలాగా ఉండరట. 3 వేరు బంధం, 2 వేరు బంధం. ఇద్దరు వాక్యం వింటారు, ఇద్దరు వాక్యం ప్రకారం నడుస్తారు, వీళ్ళిద్దరు లోక సాంప్రదాయాలు ఆచరించరు, వీళ్ళిద్దరు ఎంత బాగుంటారు. వీళ్ళ 3 చెప్పే మాటలకి వీళ్ళిద్దరు కోపం వస్తే అక్కడ గొడవ. భేదం. మేము వెళ్తున్నాం, నువ్వు కూడా రా. మేము రాం, మీరు వెళ్ళండి. భేదం చూపించాలిగా. దేవుడు ఏం చెప్పాడు? ఒక ఇంట్లో 5 ఉంటే 3 వేరు పడిపోతారు, 2 వేరు పడిపోతారు. ఇప్పుడు ఎట్టుందో తెలుసు సమాజం, 3తో వీళ్ళిద్దరు కలిసిపోతున్నారు. అట్టుందని ప్రభు చెప్పమని చెప్పాడు. మీ ఇల్లు అట్లా ఉన్నాయి. నేను భేదాన్ని కలగజేయడానికి వస్తే మీరు ఆ భేదం తీసేసేసి అందరం ఒకటే, ఇల్లంతా ఒకటే, మేమంతా ఒకటే అనుకుంటే చట్టపట్టాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. దేవుడేమో భేదాన్ని కలగజేయడానికి వచ్చానని ఆయన అంటాడు. ఇదివరకు రోజుల్లో అలానే ఉండేవాళ్ళండి. ఒక కుటుంబంలోనే భేదం అన్నమాట. వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్ళరు. భేదం ఎక్కడ చూపిస్తున్నావు? ఇప్పుడు నీ తల్లి ఒక రూట్లో ఉందయ్యా, నీ తల్లిదండ్రులు ఒక రూట్లో ఉన్నారు, నువ్వు ఏ రూట్లో ఉన్నావు?
నువ్వు కూడా పోతున్నావు వాళ్ళతో కలిసి. మా అమ్మేగా, మా నాన్నవేగా. మీ అమ్మాయి మీ నాన్నే, ఎవడు కాదన్నాడు? కానీ నువ్వు భేదాన్ని ఎక్కడ చూపిస్తున్నావు అంటున్నా. మా అమ్మ చెప్పిందండి, మా నాన్న చెప్పాడండి, నేను మా అక్క ఉందండి, మా అక్క ఊరుకోదండి. మరి ప్రభు ఏమో 5 ఉంటే 3 వేరు 2 వేరు అంటున్నాడు. అంటే 2 ఆయన ఖాతాలో వేసుకున్నాడు. మీ ఇంట్లో ఇప్పుడు 4 ఉన్నారు, మీ ఇంట్లో ఇప్పుడు 2 ఉన్నారు, మీ ఇంట్లో ఇప్పుడు 3 ఉన్నారు, మీ ఇంట్లో ఇప్పుడు 5 ఉన్నారు, మీ ఇంట్లో ఇప్పుడు 6 ఉన్నారు. ఎవరిని ఎవరి ఖాతాలో వేసుకోమంటారు ఇప్పుడు చెప్పండి? ఒకటి ఎవరిని ఎవరి ఖాతాలో వేసుకోమంటారు? అసలు నిన్ను తీసుకొని ఆయన ఖాతాలో వేసుకునేటట్టుగా నువ్వు ఉన్నావా? అసలు నువ్వు భేదాన్ని చూపిస్తున్నావు ఇంట్లో. ఏమన్నా వాళ్ళ ఏదైనా రాంగ్గా మాట్లాడినా, ఇట్లా మాట్లాడద్దు నువ్వు, అసలు నాకు జరగవద్దు నీ మాట్లాడితే నేను అనగలుగుతున్నావా? లేదంటే వారికి నీకు తేడాన్ని చూపించుకోగలుగుతున్నావా? లోకానికి నీకు తేడాన్ని చూపించుకోగలుగుతున్నావా? చర్చకు వచ్చే విశ్వాసులకి నీకు ఏమైనా తేడా ఉందా? ఏమైనా భేదాన్ని చూపిస్తున్నావా? నీ దేవుడు భేదం చూపించేవాడండి. నీ దేవుడు భేదాన్ని కలగజేసేవాడు. అపవిత్రులతో పరిశుద్ధుల్ని కలపమని, కలగలిపించుకోమని, రాసుకు పూసుకోమని చెప్పలేదు ఆయన. అక్కడ భేదాన్ని చూపించండి అంటున్నాడు. భేదాన్ని కలగజేయడానికి వచ్చింది నేను. మీరు భేదం ఎందుకు చూపించరు? మీరు భేదాన్ని ఎందుకు చూపించరు? కొంతమంది మన చర్చిలో కొంతమంది అంటే అతి తక్కువ మెజారిటీలో వచ్చే 50 మందిలో 1, 2, 3, 4 ఎట్లుంటారంటే కుటుంబానికి వీళ్ళకి అసలు పొత్తే ఉండదు, రోజు గొడవలు అయిపోతాయి. ఆ మాటలు నచ్చవు. జనమందరూ ఏమనుకుంటారు? పొద్దుగూలు చర్చికి వెళ్తారు, గొడవలు ఆడుకుంటారు. ఎందుకు వస్తాయి నీ గొడవలు? దేవుని దగ్గరే వస్తాయి. ఆమెమో చేయమంటది, ఇదేమో చేయనంటాడు. ఆమెమో రమ్మంటది, ఇదేమో రానంటాడు. ఇక ఆ గొడవలు ఏమంటే కొంతమందిలో చెప్తున్నాను కదా నేను. 1, 2, 3 ఫ్యామిలీలు అట్లా ఉంటాయండి. 50 మంది వస్తే, లేదంటే ఒక 60 మంది వస్తే, 1, 2, 3 ఇంట్లో ఎక్కువ జరిగేది అదే. ఎందుకంటే చెప్పకపోతే బాగోదు. చెప్తున్నా, నాకు తెలిసినంత మట్టికి. ఎందుకు ఎడమోహం పెడమోహంగా ఉంటారంటే భేదం చూపిస్తారు వాళ్ళు. నేను చెయ్యను, నేను రాను, నేను ఇట్లానే ఉంటాను, ఇట్లాగే చేస్తాను. లోకానికి వీళ్ళకి భేదం అంటది. కానీ కొంతమంది ఉంటారండి, భేదాన్ని చూపించరండి. ఇప్పుడు ఇంకా కొత్తగా న్యూ స్టైల్లో కలిసిపోతున్నారు అందరూ. మళ్ళీ ఏమైనా అంటదేమో, మళ్ళీ ఏమైనా ఇది అంటదేమో, అది అంటదేమో, అది చేసుకుంటుందేమో, ఇది చేసుకుంటుందేమో. కలిసిపోవాలి, వెళ్ళిపోవాలి, కూర్చోవాలి, తప్పదు, చెయ్యదు. నీ మనసులో నీకు ఉంది, నీ మనసులో ఉండి ఈ మాటలన్నీ వస్తాయి బయటికి. మనసులో వెళ్ళాలని ఉంటుంది, చెయ్యాలని ఉంటుంది, కానీ బయటికి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి గుంపు కూడా ఉండకపోదు సంఘంలో. దేవుడేమో లోకాలో 12లో క్లియర్గా చెప్తున్నాడు, నేను భేదాన్ని కలగజేయడానికి వచ్చాను రా. మీరు ఎందుకు అలా ఉంటున్నారు? మీరు జోడుగా ఉంటున్నారు ఎందుకు? కలగలిసిపోయి ఉంటున్నారు ఎందుకు? అసలు ఏంటి మీ యొక్క విధానం ఏంటి అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు రాత్రి. ఆలోచించండి ప్రియ దైవజనం ఒక్కసారి. నా దేవుడు లోకం ఇచ్చే సమాధానాన్ని ఇవ్వట్లేదు. మీకు ఇవ్వలేదండి. మీకు ఇవ్వలేదు. లోకం ఇచ్చేది మీకు ఇవ్వలేదు. లోకం ఇచ్చేది ఎటువంటిగా ఉంటుంది? ఈడు వాడు 2 కలిసిపోవచ్చు. ఇప్పుడు దేవుడు చెప్పలా, 3 అవిశ్వాసులు 2 విశ్వాసులు కలిసిపోవచ్చు. లోకం ఇచ్చేది అట్లా ఉంటుంది. కలవండిరా, పొత్తు పెట్టుకుంటారా. మీ అన్నే కదమ్మా, చూడమ్మా, మీ అన్న మోకంకి వెళ్ళి చూడమ్మా, మీ చెల్లి మోకంకి వెళ్ళి ఇట్ట మాట్లాడుతుంది లోకం. ఇట్లా మాట్లాడి కలగలుపుతుంది. ప్రభుకి అందుకే కోపం. మీరు అందుకు జ్ఞాపకం చేసుకోండి. రేపటి రోజున ఆ న్యాయపీఠం దగ్గర నువ్వు నిలబడాల్సినటువంటి అవసరము, నువ్వు రానన్నా నిలబడనన్నా లాక్కొచ్చి నిలబెట్టేటువంటి విధానం కూడా దేవుడు అక్కడ ఏర్పాట్లు చేసి పెట్టాడు. నువ్వు అన్నిటికీ సమాధానం చెప్పాలి. నువ్వే సమాధానాన్ని పొందుతున్నావు? అంతా ఒకటే అన్న సమాధానాన్ని పొందుతున్నావా? మా ఫ్యామిలీ అన్న సమాధానాన్ని పొందుతున్నావా? మా వాళ్ళే అనే సమాధానాన్ని పొందుతున్నావా? మరి రక్త సంబంధమే, మేము అందుకేనండి, వెళ్ళాలండి, తప్పదండి, చెయ్యాలండి, కూర్చోవాలండి అన్న సమాధానం, లోక సమాధానాన్ని పొందితే నీకు ఎక్కడ ఉంటుంది దేవుళ్ళో పొత్తు? ఏది దేవుళ్ళో పొత్తేది నీకు? దేవుడు నీ గురించి ఏ సాక్ష్యం ఇస్తాడు? ఇంకా ఆలోచిస్తున్నారా ఒక్కొక్కరు? అర్థమవుతుందని మరి దేవునికి స్తోత్రం చెప్పండి. జ్ఞాపకం చేసుకుంటే ప్రియదేవచన వాక్యం అంటే తమాషాగా చదువుకుంటూ వెళ్ళడం కాదు. నిజంగా ఈ మాటలు ఎంత అంతరార్థం ఉందో, ఎంత అంతర్గత దాగి ఉందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా దేవుడు భేదాన్ని పుట్టించడానికి భూమి మీదకి వస్తే అవిశ్వాసులకి నీకు ఏది భేదం? అపవిత్రులకి నీకు ఏది భేదం? లోకంలో చెడిపోయిన వారికి నీకు ఏది భేదం? భేదం చూపిస్తున్నావా? వారికి లాగే నువ్వు ఉన్నావు, వారికి లాగే నువ్వు ప్రవర్తిస్తున్నావు, వారికి లాగే నువ్వు నడుస్తున్నావు, వారికి లాగే నువ్వు కూర్చుంటున్నావు, వారికి లాగే నువ్వు మాట్లాడుతున్నావు. ఏది నువ్వు చూపిస్తున్న భేదం? నీ మాట తీరేంటి, వాళ్ళ మాట తీరేంటి? ఇప్పుడు వాళ్ళ మాట నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏది భేదం? ఏది
నీ ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన నువ్వు ఆలోచిస్తున్నావేంటి? భేదమేది? నువ్వెక్కడ వాళ్ళెక్కడ, వాళ్ళకి నువ్వు ఉన్నటువంటి భేదమేది? ఏది భేదం? ఏది భేదం? ఆలోచించు ఒక్కసారి. నీ మైండ్కి తెస్తున్నాడు ప్రభు ఈరోజు. మీరు లోక సమాధానాన్ని పొందట్లేదా? లోకం ఇచ్చే సమాధానాన్ని మీరు పొందుకొని కదా మీరు ముందుకు వెళ్ళేది. దేవుడు ఇచ్చిన సమాధానాన్ని పొందితే మీరు ఇలా ఉండరుగా. ఆయన ఇచ్చే సమాధానం వేరుగా ఉంటుంది. ఆయన సమాధానాన్ని తీసుకున్న వాళ్ళు ఎట్టుంటారంటే, వాళ్ళు ఎంత ర్యాష్గా ఉంటారంటే, దేవుని విషయాలకు వచ్చేటప్పటికి తగ్గనంటారు. విన్నాను చెప్పి తగ్గనంటారు. దేవుని యొక్క సమాధానాన్ని పొందిన వారు అలా ఉంటారండి. దేవుని వద్ద నుంచి వస్తున్నటువంటి ఆ సమాధాన నైపుణ్యం వాళ్ళలో ఉంటుంది. అది అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, అది ఎవరైనా కావచ్చు కాక. ఒక కుటుంబంలో 5 ఉంటే 3కి 2 వేరు బంధం చేసేస్తాడంట. అత్తకి కోడలకు అత్త ఎందుకలా చేస్తావా అంటే అది అవిశ్వాసి, అందుకే నా బిడ్డని అంత కావలేమని అంటున్నాడు ప్రభు. క్లియర్గా ఆయన చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు ఈ మాటలు. ఎందుకయ్యా తల్లిని తండ్రిని ఎందుకు బిడ్డని ఎలా మాట్లాడిస్తున్నాం ఏంటంటే వాళ్ళు అవిశ్వాసులు రా బాబా, విశ్వాసిరా, అందుకే ఇలాగా జరుగుతుంది. నేను కలవలేమని అంటున్నాడు ఆయన. అటువంటి దేవుడు ఇటువంటి మాట మాట్లాడుతుంటే నీ కుటుంబంలో ఏం జరుగుతుంది రోజున అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఇలాంటి సమాధానాన్ని కలగజేయాలని భూమి మీదకి వస్తుంటే మరి మీరు లోకమిచ్చే సమాధానాన్ని పొందుతారా? లోకం ఇచ్చేటువంటి మాటలు పొందుకుంటా చదురుకుపోతావరా? అదా నేను మీకు నేర్పిస్తుంది, అదా నేను మేము పాటించేటట్లు నేను చేయమంటుంది. ఆలోచించి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-18 మీరు చూడగలిగితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-18 వచనాలు. ముందర 14 వచనం చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అని వాక్యమే చెప్తుంది. మరి నువ్వు ఎట్లా ఉంటున్నావు? భేదాన్ని చూపిస్తున్నావు. వాళ్ళ అవిశ్వాసం, మేము విశ్వాసం అండి. వాళ్ళతో వెళ్ళి మాట్లాడితేనండి నన్ను కూడా తోసేస్తారండి, దేవుళ్ళు నిలబడలేకుండా చేస్తారండి. అందుకే నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళానండి, అందుకే నేను వాళ్ళతో మాట్లాడనండి అని ఎప్పుడని చెప్తున్నావా? ఇప్పుడైనా నీ మనసులో అలా ఆలోచించావా? పొద్దున్న లెగితే అవిశ్వాసులతోనే నీ మాటలు, పొద్దున్న లెగితే అవిశ్వాసులకి నీ ఫోన్లు, పొద్దున్న లెగితే దేవుని గురించి బ్యాడ్గా మాట్లాడి అసలు దేవుడు సరిగ్గా చర్చకొచ్చారు. మనం చర్చకొచ్చేవాళ్ళు, నువ్వు ఇక్కడికే వస్తున్నావు. అవిశ్వాసులు ఉంటారు, ఇంత వాక్యం విన్న అవిశ్వాసులు ఉంటారు. మన చర్చిలో ఉండకపోరు. వాళ్ళతో మాటలు, వాళ్ళతో కాంటాక్ట్లు, ఎందుకు వాళ్ళ మాటలు ఒకలాగా ఉంటాయి, నీ ఒకలాగా ఉంటాయి. నువ్వు ఎంత పొందుకున్నావు అసలు? వాళ్ళు చీటికి మాటలు అయితే అబద్ధాలు దేవుడు అంటావేంటనే వాళ్ళతో నీకెందుకండి? నాకు అర్థం అవుతావు. అవిశ్వాసులతో జోడుగా ఎందుకండి నువ్వు ఉండాల్సింది? నీ భక్తి పోద్దండి, నీ జీవితం నాశనం అయిపోద్దండి. అలాంటి వాళ్ళు ఎవరు? అలాంటి వాళ్ళు కొంచెం భేదంగా ఉండు, మాట్లాడొద్దు. అంట్లా చర్చకు వస్తే పలకరించు, కొంచెం భేదంగా ఉండు, కొంచెం భేదాన్ని చూపించు. మరి రాసుకు పూసుకోవద్దని ప్రభు చెప్తున్నాడు. జోడుగంటే మొత్తానికి మానేమని కాదు మాట్లాడడం. నన్ను అపార్థం చేసుకున్నారు మీరు. మొత్తానికి గొడవలు జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టుగా ఉంది ఈ వాక్యం విన్న తర్వాత. నన్ను అట్లా అపార్థం చేసుకోవచ్చు. జోడుగంటే ఇట్లా, దీన్ని జోడంటారు. ఇట్లా దాడి జోడనరు. కొంచెం ప్రైజ్లా బాగున్నారా, తిన్నారా, ఏం కూరండి, రేపు వస్తున్నారా చర్చికి, అంత అయిపోయింది. జోడుగంటే కూరలంటే నాకు పంపిస్తావా, ఎవరికి వెళ్దాం, బయటికి వెళ్దామా, పూట తిరిగి వద్దామా, ఇక చట్టం పట్టాలి. జోడంటే అది ఇక పొద్దుకు వాళ్ళిద్దరే కనపడతారు. అప్పుడు చూసిన సీనియస్ట్రీ. నువ్వు నక్కల రోడ్లు చూడు వాళ్ళిద్దరే, నువ్వు పళ్ళ హాస్పిటల్లో చూడు వాళ్ళిద్దరు. ఎక్కడికి పో, నువ్వు ఎక్కడికి వెళ్ళు వాళ్ళిద్దరు అట్లా ప్రత్యక్షం అయిపోతారు శిల విగ్రహాల్లాగా. దాన్ని జోడ అంటారు. అది అవిశ్వాసం. నీకెందుకు? నీ రేంజ్ ఏంటి, నీ భక్తి ఏంటి, నీ అవ్వారం ఏంటి, నువ్వేంటి? ఆలోచించండి. ఇప్పుడు దేవజన్ మీకు నేను వదిలేస్తాను. ఎవరి గురించి కూడా నేను సంబోధించి మాట్లాడట్లేదు, నాకు అనవసరం.
ఎందుకంటే నీ భక్తి జీవితం దేవునికి కోపం పుట్టించేటువంటి పనులు చేస్తున్నావు కాబట్టి అది తుదకు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని నేను మొదలుగానే హెచ్చరిస్తున్నాను. మీరు ఆలోచించండి, అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండొద్దు. అసలు దుర్నీతికి నీతికి ఎందుకు సాంగత్యం ఏముంది? చీకటికి వెలుగుకు పొత్తేంటి? ఆలోచించు. అసలు ఆ ముగ్గురితో నువ్వు ఎందుకు జోడుగా ఉంటున్నావు? ఇంట్లోనైనా సరే ప్రభు అదే జగా చెప్పింది లోకాసు వార్తలో, ఒక ఇంట్లో 5 ఉన్నారు. ఒక ఇంట్లో వాళ్ళ గురించే చెప్తున్నాడు. ఒక ఇంట్లో 5 ఉన్నారు. ఆ 5 ఉన్న ఇంట్లో ముగ్గురు అవిశ్వాసులు, 2 విశ్వాసులు. వీళ్ళకి గొడవలు, పొత్తుకూకులు దేవుడి విషయాల్లో. దేవుడు అలా చేస్తాడంతే. మా ఇంట్లో ఫస్ట్ సీన్లు అయ్యే కదా, మా ఇంట్లో ఫస్ట్ ఉన్న సీన్లు అయ్యి కదా, చెప్పండి. సరే నేనేమైనా పొత్తు పెట్టేసుకున్నానా వాళ్ళతో రాజీ పడిపోతాను? నేను రాజీ పడలేదు, ఇప్పుడు దాకా రాజీ పడలేదు. వాళ్ళే నా దగ్గరకు వచ్చేటట్టు నేను చేసుకున్నాను. అది అట్లా ఉండాలి. నువ్వు వెళ్ళిపోయి దాసత్వం చేసేసి నువ్వు వెళ్ళిపోయి నా తల్లి, నా తండ్రి, నా చెల్లి, నా అక్క, నాన్న మాకు ఉన్నారండి. మీరే కాదు, అన్నలో అక్కలో అందరు మాకు ఉన్నారు. నేను ఎలా బ్రతికేనో అడుగుండి మా ఫ్యామిలీలో. నేను ఎంత పెద్ద గొడవకు తీస్తాను తెలుసు. మా ఇంట్లో రచ్చ జరిగింది దేవుడి విషయం మొత్తం ఇస్రావు అంత నీళ్ళు బాటిల్ లేదు, ఏ బాటిల్ లేదు. నేను మెంటలో వచ్చేస్తున్నా. అడగండి, ఎక్కడే ఉంది. తర్వాత ఇంటర్వ్యూ తీసుకోండి మా చెల్లి దగ్గర. దేవుని విషయానికి వస్తే మొత్తం బీభత్సం రచ్చ జరిగిపోతుంది మా ఇంట్లో. ఆ రచ్చ కాలు దాకా నేను తగ్గను. వాళ్ళ అరుపులకు నేను తగ్గ, నా అరుపులకు వాళ్ళు తగ్గాలి. అలాంటి అరిచిన రోజులు ఉన్నాయి, అలా గోల పెట్టిన రోజులు ఉన్నాయి, అలా ఎడమొహం పెడమొహం పెట్టుకున్న రోజులు ఉన్నాయి, బీభత్సం చేసిన రోజులు ఉన్నాయి మా ఇంట్లో. నేను దేవుడు మాకే భేదాలు పుట్టించాడు, మాకే విభేదాలు పెట్టేశాడు. అంటే చూడండి, ఒక్క విశ్వాసి 3 అవిశ్వాసులు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎలా మార్చాడు చూడు, నా కుటుంబం ఇప్పుడు ఎలా మార్చాడు చూడు, ఇప్పుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు చూడు. మరి నువ్వు ఎందుకు అట్లా ఉండలేకపోతున్నావు? నేను అనుకుంటే ఆ రోజుల్లో నా తల్లేగా, నా తండ్రిగా, నా చెల్లేగా నేను అనుకుంటే నేను నాశనం అయిపోను. నా భక్తి జీవితం సఫలమైపోద్ది. నా భక్తి జీవితం అల్లకాట్లో కలిసిపోద్ది కదండి. నేను స్ట్రాంగ్గా, నేను రోషంగా, నేను కసిగా ఉన్నాను కాబట్టి ఈ రోజున వాళ్ళ ముగ్గురు ఈ బాటలోకి రావడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆయన సమాధానాన్ని నాకు ఇచ్చాడు, ఆయన సమాధానాన్ని నాకు అనుగ్రహించాడండి. నేను తల్లిని చూడను, తండ్రిని చూడను, చెల్లెని చూడను. దేవుడి విషయాలకు వస్తే మాత్రం లోక ఆచారాలు, లోక పద్ధతులు నాకు నచ్చవు. వాళ్ళని ఎదురు మాట్లాడి నేను గట్టి కలుస్తూ ఉంటాను. చెప్తున్నాను మీకు, మా ఇంట్లో జరిగే సీన్లు తెలియదు కాబట్టి నేనే ఓపెన్ అవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. అలా జరిగిన సందర్భాలు బోలెడని మా ఇంట్లో. జ్ఞాపకం చేసుకో, ఆలోచించు. నేను మైక్ పుచ్చుకొని చెప్పేవాడిని. నా ఇంట్లో ఎలా ఉండాలో నాకు తెలుసు, నాకు ఇంగిత జ్ఞానం తెలుసు. మినిమం కామన్ సెన్స్ అంటారు చూసారా, అదేదో నాకు తెలుసు. కాబట్టి మైక్ పుచ్చుకొని మాట్లాడేవాడు. ఆ ఇంట్లో ఆ సందర్భాలు కనపడితే ఊరుకోరు. మరి ఎవడన్నా ఊరుకుంటాడు? నాకు మహాచరాకు వచ్చాను. మీ మీద ఎలా అరుతాను? ఇంట్లో కూడా అదే సీటు. ఎక్కడ నా తల్లి, ఎక్కడ సంఘం అన్న విభేదాలు నాకు ఉండవు. మీ సంఘము ఏదైనా తప్పు చేస్తే ఇల్లు ఒకటే, సంఘం ఒకటే. నాకు మీరు కావాలంటే అడగమని కూడా చెప్తున్నారు. వారు అబద్ధాలు చెప్పరు, వాళ్ళు అబద్ధాలు చెప్పరు. కావాలంటే మీరు తీసుకోవచ్చు, మీరు అడగవచ్చు, ఇది నిజమేనా అని. ఇప్పుడు కాదు, ఒక నెల తర్వాత వాళ్ళు మర్చిపోయిన వాళ్ళని అడగవచ్చు. మిమ్మల్ని ఎలా అరుస్తాడు, ఏం చేస్తాడు, దేవుడి విషయాలు ఏమైనా తేడా వస్తే ఏం జరిగిద్ది అనుకుంటే మీరు రిపోర్ట్ తీసుకోవచ్చు. భయం ఏమి లేదు నాకు. వాళ్ళు చెప్తారు, నేను చెప్పినే చెప్తారు వాళ్ళు. ఆలోచించండి, అవిశ్వాసాలతో జోడుగా ఉండటానికి అసలు నీకు ఎలా ఉండబోతూ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. విభేదాలు పుట్టించు. అసలు చీకటి మనుషులు ఎవరో, వెలుగు మనుషులు ఎవరో చూపించు. ఇక మీకు 2 వాక్యాలు చెప్తా చూడు. లేవియాకాండం 11వ అధ్యాయం 46వ వచనంలో మీరు చూస్తే, లేవియాకాండం 11వ అధ్యాయము 46వ వచనాన్ని చూడండి. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయనట్లు. అదిగో చాలండి, భేదం. నా దేవుడు ఎవరిప్పుడు భేదమును పుట్టించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన అందరినీ కలిపేసిపోవడానికి కాదు వచ్చింది ఆయన. హలో, అపవిత్రుణ్ణి పరిశుద్ధుణ్ణి
పరిశుద్ధుణ్ణి, అపవిత్రుణ్ణి, అవిశ్వాసుల్ని, విశ్వాసుల్ని, భక్తిలో ఎదిగిన వారిని, భక్తిలో దిగజారిపోయిన వారిని ఇద్దరిని జడేసి కలేసి చేతులు కలిపి చేయి పెట్టి కలపడానికి చండాలమైనటువంటి స్వభావం కాదు నా దేవునిది. ఆయనకి ఇష్టమైన ప్రజలకి సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. అసలు ఎక్కువ శాతం భేదాన్ని పెట్టడానికి భూమి మీదకి వచ్చాడు. సమాధానం ఇవ్వడానికి వచ్చానని ఎవడనుకుంటున్నాడు? కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడు సమాధానకర్తని. కాదు. మరి సమాధానకర్త అయితే నీ జీవితంలో సమాధానమేది? ఎందుకు విభేదాలు కలుగుతున్నాయి? జ్ఞాపకం చేసుకోండి. నా దేవుడు పుట్టిస్తున్న భేదం నీ మేధస్సుకు అందనది. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, నేను భేదమును పుట్టించే లక్షణము కలిగిన వాడిని. మీరు అలా బ్రతకండి, మీరు అలా ఉండండి, మీరు భేదమును చూపించండి. మొత్తానికి మానేసి కూర్చోమని కాదు, కానీ పలకరింపుల వరకే ఉండాలి. జోడు అనేది వేరు, కలిసినప్పుడు పలకరించేది వేరు. ప్లీజ్ అపార్థం చేసుకోవద్దు ప్లీజ్. కలిసి కాకుండా ఎదురుబడినప్పుడు ఒక సహోదరుడిగా ప్రైజ్లో చెప్పటం, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటే ఆ రెస్ట్రిక్షన్స్లో ఉండి వారిని నువ్వు పలకరించడం చేసుకోవచ్చు, తప్పేం కాదు. అర్థమైందా? జోడు అనేది పనికిరాదు అని ప్రభు చెప్తున్నాడు. అక్కడ భేదం అని చూపిస్తున్నాడు. ఇంకా మీరు చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 41లో కూడా మీరు చూడగలిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 41 వచనం, సూర్యుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరట, చంద్రుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరట, నక్షత్రముల మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరట. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. అదిగో భేదం ఉంది కదా. సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ కూడా వేరు. ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి పొత్తుండదయ్యా అని ప్రభు చెప్తున్నారు అక్కడ. అంటే ఆయన భేదాన్ని పుట్టించేవాడు. అసలు చీకటి నువ్వు వేరైపో, వెలుగు నువ్వు వేరైపో, నింగి ఆకాశము వేరైపో అని దేవుడే చెప్పాడు కండి. దేవుడికి రెండు కలిసి ఉంటే ఇష్టం ఉండదండి. ఆకాశం భూమి కలిసి ఉంటే ఇష్టం ఉండదు, చీకటి వెలుగు కలిసి ఉంటే ఇష్టం ఉండదు. అలానే అపవిత్రుడు పరిశుద్ధుడు కలిసి ఉంటే ఇష్టం ఉండదు. అలానే విశ్వాసి కలిసి ఉంటే ఇష్టం ఉండదు. అది సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ఆలోచన విధానం. నువ్వు తెలుసుకొని అలా బతుకు. అర్థమైందా? నువ్వు తెలుసుకుని అలా బతుకు. విభేదాలు చూపించు, భేదాలు చూపించు. నీ దేవుడు అలాంటోడే. సాంగత్యాలు పొత్తు పెట్టుకో, మాకు దూరంగా ఉండు. ఆయన సమాధానాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. దూరంగా బ్రతుకు. ఆయన సమాధానం ఒక రేంజ్లో ఉంటుంది. ఆయన సమాధానం పొందుకుంటే, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిద్దామని నేనొస్తే మీరు లోక సమాధానాన్ని మీరు పొందుకుంటున్నారేంటని ప్రభు అంటున్నాడు. వద్దు, లోకముది చండాలమైన సమాధానం. దయచేసి నా మాట వినండి. దేవుడు ఇచ్చుచున్న, ఆ దేవుడు అనుగ్రహించుచున్నది చాలా గొప్పదైన సమాధానము. ఆ సమాధానము ఖచ్చితంగా పరమునకు తోడుకొని వెళ్తుంది. ప్రియ విజయము మనందరినీ కూడా పరమునకు ఎత్తుకొని వెళ్తుంది. ఆయన ఇచ్చే సమాధానం వేరు, ఆయన ఇవ్వబోతున్నది, ఆయన ఇచ్చేది అది వేరే లెవెల్గా ఉంటుంది. అది మీరు మనస్సులో ఎప్పటికప్పుడు పెట్టుకోమని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనాకారుడు అన్నాడు, ఇలా మీరు ఉండొద్దు దయచేసి. కీర్తనాకారుడు అన్నాడు, 50వ కీర్తన 17వ చరణంలో కీర్తనాకారుడు అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేస్తావు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. మీరేం చేస్తారో తెలుసా? ఇప్పుడు చెప్పిన మాటలు అంటే వెనక్కి తోసేస్తారంట. అది కూడా చెబుతున్నాడు. నీవు నా మాటలను వెనక్కి త్రోసేస్తావు. దొంగను చూసినప్పుడు అరే ఫ్రెండ్ హాయ్ దొంగ అని అంటావంట. ఆడి తెల్లి చెయ్యి మీద భుజాల మీద చెయ్యేస్తావంట. ఇంత వాక్యం చెప్పినా, ఏ రోజు గారు ఇంత వాక్యం చెప్పినా నువ్వు చేసేది ఏంటి? రేపటి రోజున దొంగను చూసినప్పుడు ఏకీపిస్తూ ఉంటారా? ఎక్కడ దొంగతనం చేద్దాం ఈరోజు? నేను మొత్తం నన్ను తీసుకెళ్ళరా, నాకు పని లేదు అంటావంట. ఇంత వాక్యం చెప్పిన చూడు, రేపు ఇంత వాక్యం చెప్పినా మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళిపోతానా అవిశ్వాసాలు తెలియ చెయ్యి సెకండ్ ఇస్తామంట. ఎవడు చూడకుండా, ఇంత చెప్పినా చూడకుండా మళ్ళీ ఇద్దరు చూసి ఇచ్చావు, ఇప్పుడు చూడకుండా ఇస్తామంట. చూడు, ఈ దొంగ బుద్ధులు కూడా దేవుడు బయట పెట్టేస్తాడు. వాక్యం చెప్పినా కొంతమంది ఉంటారు, అందరిని అంటలేదు నేను, కొంతమంది ఎవరున్నారు వాళ్ళకి తగిలిద్ది. వ్యభిచారులతో నీవు సాంగత్యం అదిగో సాంగత్యం మామూలుగా ఉండవంట. ఒక్కొక్కరితో
ఎంత చెప్పిన వాక్యం మళ్ళీ ఆడు చెప్పుకుంటానంటాడా మంది ఆడికి తెలియకుండా చేద్దాం. సాంగత్యాలు, వాళ్ళ మాట వీళ్ళు అంగీకరించడాలు, ఇవన్నీ కూడా ఆయన మాట వినకుండా ఆయన మాటను గెంటేసి మరీ చేస్తారని వాక్యం క్లియర్గా చెప్తుంది. కొంతమంది భక్తులు అంటారు ఆయనే చెప్పాడు కాబట్టి మేము చేస్తామయ్యా అంటారు. అది ఉంది కదయ్యా అక్కడ, అందుకే చేస్తున్నాం అంటారు కొంతమంది. ఇప్పుడు చర్చకు వచ్చిన వాళ్ళందరూ అనట్లేదు నేను, మీలో కొంతమంది ఇంకా అట్లా ఉంటారు. ఖచ్చితంగా మీ యొక్క పరిమాణ స్థితి ఎక్కడికి వెళ్ళబోతుంది అనేది అంచనా దైవజనుడు వేయలేడు, నీకు నువ్వు వేసుకోలేవు, విశ్వాసులు కూడా వేయలేరు అనమాట. అంత పెద్ద భారీ మెజారిటీతో నీకు అంచనాలో లాంచర్లు తయారవబోతున్నాయి. అంటే నీ పతనానికి స్టార్టింగ్ లెవెల్ కావచ్చు, నీ పతనానికి ముగింపు లెవెల్ కావచ్చు, అది ఎవడూ చెప్పలేడు. నీ పతనం ఎలా మొదలైద్ది ఎలా ఎండైద్ది కూడా చెప్పలేడు. ఇంత చెప్పినా, ఇన్ని వాక్యాలు చెప్పినా ఇంకా పొత్తులు కుదిరించుకొని, ఇంకా మాటల సహవాసాలు పెంచుకొని, దాగుడు మూత్ర దండాకోరులాగా వెనక ముసుగులో మాట్లాడుకుంటా, ముసుగులో కలుసుకుంటా, ముసుగులో చెయ్యి ఇష్టం చెయ్యి. ఇది వినినోడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినినోడు కూడా వాడు ధన్యుడు, ఆమె ధన్యురాలు. ఇక మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. నేను దేవుడు చెప్పమన్న మాట చెప్పాను. ఆయన మాత్రం భూమి మీదకి భేదమును కలగజేయడానికి మాత్రమే వచ్చాడు. ఆయనకి ఇష్టమైన ప్రజలకు మాత్రం సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అంటే ఆయనకి ఇష్టమైన ప్రజలు ఎవరు ఇప్పుడు లెక్క ప్రకారం? అంటే అన్నిటికీ రాజీ పడన వాళ్ళు ఆయనకి ఇష్టలు, వారికి మాత్రమే సమాధానము. రాజీ పడిపోయి రాజీకొచ్చేసి రాజీతనాన్ని చేసి అన్నిటికీ లోబడిపోయి నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా రక్త సంబంధి, నా బంధువు, నాకు తెలిసినోడు, నాకు అయినోడు, నాకు కానోడు అనుకుంటా నువ్వు వాగుకుంటా కలిసిపోయి చట్టపట్టాలు వేసుకునేవాడికి మాత్రం సమాధానం కాదు. అది లోకం ఇచ్చిన సమాధానం. నీకు ఖచ్చితంగా దానికి తగిన పరిమాణాలు, దానికి తగిన తీవ్రమైనటువంటివన్నీ కూడా ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండండి. ఇక రానున్న దినాలవన్నీ ఎదురవబోతున్నాయి, మీరు సిద్ధంగా ఉండండి. దేవుని మాట విని గనక, ఇప్పుడు కీర్తనకారుడు అన్నాడు దిద్దుబాటట వారికి అసహ్యమట. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళంట మాట గెంటేస్తారంట. మన చర్చిలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అవిశ్వాసాలు ఉన్నారు, వాళ్ళతో కూడా జాగ్రత్త పడండి. నేను డైరెక్ట్గా ఓపెన్ అయిపోతున్నాను. మన చర్చిలో కూడా ఇంత వాక్యం వింటున్నా సరే వాళ్ళ అవిశ్వాసం మాటలు కొంతమంది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను అందరితో మాట్లాడను, నాకు కొంతమంది ఫ్యామిలీలతోనే కొంత అంటే సంబంధం ఉంది, అయినప్పుడు ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళతో పూసుకుంటానని కాదు. అంటే చర్చి పరంగా చర్చిలో ఉన్నప్పుడు కొంతమంది ఫ్యామిలీస్లోకి వెళ్ళటం, వాళ్ళ యొక్క విధానాలు నాకు తెలియడం, కొంతమందికి తెలుసండి, అందరి నాకు తెలియదు, కొంతమంది అందరికీ మీకు తెలుసు. అందరు ఎట్టంటే లిస్ట్ అడిగితే ఒక్కొక్కరిని లోపలికి తీసుకెళ్ళి ఏరనారగా లిస్టులు టప్పు పేజీలు అయిపోతాయి. బుక్కుల పేజీలు కూడా ప్రపంచంలో దొరకవు అనమాట. ఒక్కొక్కరి గురించి నేను అడిగితే నీకు అంత తెలుసు కాబట్టి తెలిసినట్టుగా బిహేవ్ చేయి. ఎవరు ఎట్లా అంటాలో నీకు తెలుసు, నాకంటే బాగా నీకు తెలుసు. నువ్వు అనకముందే నేను అంటున్నా. ఎందుకంటే నువ్వు పక్కన కూర్చున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు, ఎదురు కూర్చున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసు, వెనక కూర్చున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు, వెనక కూర్చున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఈ ముందు కూర్చున్న వాళ్ళు ఎలా, మీకు అన్నీ తెలుసు బాబు. మీకు తెలియదంటే ఏదీ లేదు, మీరు నటించక్కర్లేదు. మీకు అన్నీ A to Z తెలుసు, A నుంచి Z వరకు తెలుసు. మీకు ఆ నుండి బండిరా వరకు తెలుసు. మీకు నేనే పిచ్చోడు, నాకు ఏం తెలియదు. నేను వారానికి వస్తాను, వాగుతాను, 10 నిమిషాలు 20 నిమిషాలు పాట పాడతాను, అయిపోద్ది, వెళ్ళిపోతా, నాకు తెలియదండి. ఇంకొక విషయం ఏంటో చెప్పిన అన్ని చర్చిల్లో లాగా దైవజనుడికి నెగిటివ్ ఎత్తుకొచ్చి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పే ఛాన్స్ కూడా నేను ఎక్కువ ఎవరికి ఇవ్వను. మీ విషయాలు కూడా నాకు తెలియదు. మీ ఇంట్లో ఎలా ఉన్నారు, ఎట్లా ఉంటున్నారు అన్న సబ్జెక్ట్ కూడా నాకు తెలియదు. అంటే నేను తెలుసుకోవడానికి ముందర ఇంట్రెస్ట్ చూపించను. తెలుసుకున్నాక వాక్య రూపంలో తీసుకొచ్చి దంచను. చండాలమైన లక్షణాలు నాకు లేవు. నేను పదే చెప్తున్నాను, నేను అంత జ్ఞానిని కాదు, నేను అంత పండితుడిని కాదు. మీ గురించి మీ నెగిటివ్ తెలుసుకోవడానికి నీకు అంత ఇష్టపడినా నేను. అంటే నేను ముందర అవకాశం ఇవ్వను. చర్చ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఇలా అని చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వను. ఒకవేళ అవకాశం ఇచ్చి వాళ్ళ గురించి నాకు తెలిసిన వాళ్ళ గురించి నేను వాక్యంలో వెంటనే తీసుకొచ్చి ఫలేమని దంచుకోండి. అర్థమవుతుంది? అది మీరు తెలుసుకోండి. భేదాన్ని పుట్టించండి, భేదాన్ని చూపించండి.
చర్చిలో ఉన్న ప్రతి విశ్వాసి గురించి నీకు తెలుసు, ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రైజ్ లార్డ్ బట్టికే, నవ్వటం బట్టికే, వాళ్ళు సహోదరి ప్రేమను చూపించడం వరకే, బ్రదర్ సిస్టర్ ప్రేమను చూయించుకోవాలి. అది వేరొక సమాధానం మీరు చూయించుకోవాలి. కానీ పొత్తులు రాజకీయాలు దయచేసి మీరు ఆపేయండి. దయచేసి ప్లీజ్ ఈ రోజుతో మీరు అన్నిటికీ రాజీనామా చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నిటికీ రాజీనామా అంటే కొత్త కొత్త పోస్టులు కూడా ఇప్పుడు పడుతున్నాయి. కొత్త కొత్తగా జరుగుతుంది, వింత వింతగా జరుగుతుంది చర్చ్లో. మీరు చూసుకోండి. ఆ వింత వింతతనాన్ని, క్రొత్తతనాన్ని కొంచెం పెంచుకోకుండా, కొంచెం డీప్గా వెళ్ళకుండా కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది. నీ దేవుడు ఎలా అంటాడో నువ్వు తెలుసుకున్నావు. నీ దేవుడు భేదములు పుట్టించేవాడు కాబట్టి నువ్వు కూడా భేదాన్ని చూపించు. నిండుగా దేవుని యొక్క సమాధానాన్ని పొందుకొని ఆశీర్వదించబడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.